నమస్తే అండి, వెల్కమ్ టు రవణమ్మ గార్డెన్. మా గార్డెన్కి గుండా ఫర్టిలైజర్ తయారు చేస్తున్నాము. రైస్ ఎక్కువగా మా ఇంట్లో మిగిలిందండి. ఆ రైస్ని అంతటిని కలిపి 3 రోజులు వాటర్ పోసి అలా ఉంచేసానండి. అది పర్మిట్ అయిపోయింది. చూసారు, అన్నం మెత్తగా అయిపోతే మనకు పర్మిట్ అయిపోయినట్టే. ఆ 3 రోజుల తర్వాత ఇదిగోండి ఇలాగ అన్నం అంతా కొంచెం చేతేలా అని ఈ ఈ ఫర్టిలైజర్ ఏమో ఒక బకెట్ నీటిలో అవ్వండి లీటర్న్నర ఫర్టిలైజర్ కలుపుతున్నాను. రైస్ ఫర్టిలైజరు అలా కలిపి మనం మొక్కలకి వేస్తే మొక్కలకున్న మిలీబగ్స్ తర్వాత చీడపీడలన్నీ పోతాయండి, హెల్తీగా పెరుగుతాయి మొక్కలు. అందుకనే ఇదిగోండి ఇలా కలిపేసుకొని మనం మొక్కలు మొదట వేయాలి. ఆ తర్వాత ఆకులన్నీ కూడా తడపాలి. మిలీబగ్స్ ఎక్కడ ఉన్నాయో అక్కడ మనం కొంచెం ఎక్కువగా అలా జల్లాలండి, ఆకుల మీద రొమ్మల మీద.